దయచేసి 10 నిమిషాలు నమస్కారం. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా ఈ దేశం కోసం ఇక్కడున్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వారి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేఎంఆర్ గారి కన్వీనర్గా ఈ దేశంలో జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండాలి, నిర్మాణాలు ఏ విధంగా డివిఎస్ గవర్నర్ వారి మనం ఏర్పాటు చేస్తున్నటువంటి సిపిఎం సమావేశాలు అదేవిధంగా శ్రీనివాస్ నాయుడు గారు స్వాగతం. తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చారు భారతదేశం నుంచి. తర్వాత వరదరాజ్ సాంచి గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చేశారు. దాంట్లో భాగంగా మనం ఒక రౌండ్ టేబుల్ కూడా ఏర్పాటు చేస్తాం. నార్తీన్ గారు ఈనాటికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజమండ్రిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజుల్లో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పోరాటంచేందుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారు. అట్లాగే సాంస్కృతిక సంఘ సంస్కరణ అధ్యులు కదులుగోడు వీరేశ్వర భక్తులుగా, అట్లాగే గొడ్డ అప్పారావు, ఎందరో మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో కళా వెంకట్రావు గారు, అనేక మంది తరఫులకు పుట్టినీళ్ళు ఈ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఈరోజు మీతో కూర్చేపు మాట్లాడటానికి వచ్చాను. మీరందరూ బీజేపీ వచ్చినందుకు ముందర కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక తరఫున రావడం జరిగింది. దాంట్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి దృక్పథంలో ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాగే సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఇంకా కొన్ని ఇతర పార్టీలు, అట్లాగే భారత్ బచావో, వేరు ఆంధ్రప్రదేశ్ రాజ్య సంస్థలు అందరం కూడా ఉన్నాం. కారణం ఏంటంటే మరి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేశారు ఎందరో మహానుభావులు. బ్రిటిష్ పాలన నుండి విముక్తులై మా దేశాన్ని మనం సంపాదించుకుంటే ఈ దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర ఫలాలు ఉండాలి అనే అభిప్రాయంతో మరి వారు త్యాగాలు చేశారు. కానీ 7 దశాబ్దాల తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా దుర్భర దారిద్ర్యం, నిరుద్యోగం, అసమానతలు అనేక విధాలుగా దేశం ఇప్పటికీ కూడా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి పరిస్థితులలో గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇంకా దిగజారిపోతుంది. ప్రజల హక్కులను కాలరాస్తూ, పేదలను కొల్లగొడుతూ, కార్పొరేట్లకి కట్టబెడుతూ, ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ, మత సామరస్యానికి భంగం కల్పిస్తూ, మైనార్టీ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తూ, మెజారిటీ ప్రజల ఓట్లతో అధికారాన్ని కొనసాగించుకోవాలనే దృష్ట చిత్తలతో నడుస్తూ ఉన్న పరిస్థితులలోనే మేమందరం కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ఆ రాజ్యాంగంలో ప్రజలకు ప్రసాదించబడిన హక్కులను కాపాడుకోవాలని చెప్పి
ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముందుగా మీ అందరికీ కూడా సౌకర్యంగా మనం చేస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్షన్ యాక్ట్ అట్లాగే పిఎంఎల్ఏ, అట్లాగే సిబిఐ, ఈడీ, సెబీ ఈ చట్టాలన్నింటినీ కూడా సవరణ చేసేసి చాలా బ్రహ్మాండంగా ప్రజల యొక్క హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలకి భంగం కలిగిస్తుంది. ప్రభుత్వం చేసేటటువంటి పొరపాటుని, అవినీతిని, అక్రమాలను, అట్లాగే ఆశ్రిత పక్షపాతంతో క్రోనీ క్యాపిటలిస్ట్ పద్ధతుల్లో తనకి కావాల్సినటువంటి కొద్ది మంది అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తూ ఉన్నటువంటి వైనాన్ని ప్రజలకు తెలియపరిచేదానికి ప్రయత్నం చేస్తే వారి మీద ఏదో ఒక అభియోగం మోపటం, అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, బెయిల్ కూడా రాకుండా అడ్డుపడుతూ చేస్తా ఉన్న పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు. పత్రికా స్వాతంత్రం అడుగెట్టుకోండి. ప్రపంచ దేశాల్లో సూచికలో చూస్తే 150 దేశాల్లో మనం దాదాపు 125 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగే పేదల మీద రాను రాను పన్నుల భారం పెరిగిపోతాం. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తూ ఉన్నారు, ఎక్సైజ్ మినహాయింపులు ఇస్తున్నారు, కస్టమ్స్ డ్యూటీల మినహాయింపులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలు అన్నట్టుగా ప్రజల సంపద మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో స్పష్టంగా దేశంలోని సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల యొక్క చేతుల్లో పోగుపడకూడదు, అది ప్రజలందరికీ మేలు చేకూర్చేవిగానే ఉండాలి అని స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఉన్నప్పటికీ కూడా మనందరి నుంచి పన్నుల రూపంలో ధనం వసూలు చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఈ రోజున అదానికి, అంబానికి కట్టబెడతా ఉన్నారు. లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా జీవి రామకృష్ణన్ అనేటటువంటి ప్రముఖ ఆర్థికవేత్తతో డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ వేసినప్పుడు ఆయన ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలనుకుంటే 50% కన్నా ఎక్కువ షేర్ని మేనేజ్మెంట్తో సహా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఉన్నటువంటి భూములు, భవనాలు, మెషినరీ వీటన్నిటి యొక్క మార్కెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేసిక్ ప్రైస్గా ప్రైవేటీకరించవచ్చు అని ఇచ్చినటువంటి సిఫార్సు ఏదైతే ఉందో ఇవాటికి అదే ఉన్నప్పటికీ కూడా దానిని పక్కన పెట్టేసేసి ఇగ్నోర్ చేసేసి బుక్ వాల్యూకి ఈ రోజున అదానికి, అంబానీకి కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికే 15 అవకాశాలు ఇచ్చేశారు, అదానికి 6 ఎయిర్పోర్ట్స్ ఇచ్చేశారు. అట్లాగే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినటువంటి 26,700 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని 1,40,000 కోట్లకి 90 సంవత్సరాల లీజుకి అదానికి, అంబానీకి కట్టబెట్టేశారు. అట్లాగే మొత్తం మన విద్యుత్ లైన్లు కానీ, అట్లాగే గ్యాస్ లైన్లు కానీ, సబ్స్టేషన్లు కానీ వీటన్నింటినీ కూడా కారు చౌకగా కట్టబెట్టేస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే సమయంలో పేదల మీద ఏనాడు లేనటువంటి పన్నుల భారం పెంచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏనాడు కూడా పేదవాళ్ళు తీసుకునే ఆహారం మీద పన్నులు అనేది లేదు. ఇవాళ మోడీ ప్రభుత్వం ఆహారం మీద కూడా పన్నులు వేసేది. అట్లాగే ఇప్పటి వరకు కూడా రైతాంగానికి సంబంధించిన రైతులు వాడుకునేటటువంటి ఇన్పుట్స్ మీద ఏనాడు పన్నులు లేవు, జిఎస్టీ లేదు. కానీ ఇవాళ ఎరువుల మీద 8%, అట్లాగే పురుగు మందుల మీద 12%, వ్యవసాయ ఇంప్లిమెంట్స్ మీద 12%, ట్రాక్టర్ల మీద 18% కాడికి జిఎస్టీ ఇచ్చింది. అదే సమయంలో
పెద్ద పెద్ద కార్పొరేట్లకు సంబంధించిన ధనికులకి ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను తగ్గించేసింది. అట్లాగే మరి ఇతర పనులను కూడా తగ్గించేసి ప్రతి బడ్జెట్లో కూడా దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాయితీలు వారికి ఇస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. దాని ఫలితంగానే మోడీ అధికారంలో ప్రధానమంత్రిగా పదవిని ఎక్కేటప్పటికి 26,000 కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి గౌతమ్ అదానీ యొక్క సంపద విలువ ఈనాడు దాదాపు 7 లక్షల కోట్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. 30 రెట్లు పెరిగిపోయింది అదానీ సంపద. అట్లాగే అంబానీ యొక్క ఆస్తులు 5 రెట్లు పెరిగిపోయింది అని మీకు మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం 140 కోట్ల మందిలో తక్కువ ఆదాయం ఉన్నటువంటి సగానికి సగం శాతం మంది ప్రజల నుంచి 64% జీఎస్టీ వెళ్తా ఉంది. 40% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజానికం నుంచి 33% జీఎస్టీ వెళ్తా ఉంటే బాగా సంపద ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో కోటీశ్వరులు ఆ 10% మంది దగ్గర నుంచి కేవలం 3% మాత్రమే జీఎస్టీ వెళ్తా ఉంది. అంటే ఎవరి మీద భారం పడతారో దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్సులు పెంచి సబ్సిడీ తీసేసి పన్నులు పెంచడం వలన 58 లక్షల కోట్ల రూపాయల డబ్బుని 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం గుంజుకుంది అని మీకు మనం చేస్తా ఉన్నారు. ఈ రకంగా దేశ సంపదని పెద్ద పెద్ద కోటీశ్వరులకి కట్టబెడతా ఉన్న పరిస్థితులతో అట్లా ఉండగా రాష్ట్రాల మధ్య మీ అందరికీ తెలుసు భారతదేశం రాష్ట్రాల సముదాయం. ఇట్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్. అన్న ఎన్టీ రామారావు గారు ఉండగా అసలు కేంద్రాన్ని మిథ్యాన్ని కూడా అన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ ఆ రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి సారథ్యంలో దాంట్లో ఏర్పడినటువంటి రాజ్యాంగంలో కేంద్రానికి కొన్ని అంశాల మీద, రాష్ట్రాలకు కొన్ని అంశాల మీద, ఉమ్మడిగా కొన్ని అంశాల మీద ఉంటే రాష్ట్రాల హక్కులలో ఉన్న వ్యవసాయం, రాష్ట్రాల హక్కులలో ఉన్నటువంటి మైనర్ కోర్టులు, ఇటువంటి వాటన్నిటి మీద కేంద్రం కట్టడం చలాయించుతా రైతాంగ వ్యతిరేకంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన సంగతులు మీకు తెలుసు. ఇవాళ మైనర్ కోర్టులన్నింటినీ కూడా లాక్కుని అదానికి కట్టబెట్టేసినటువంటి సందర్భం జరిగిందని మీకు మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి 22,60,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో పన్నులు వసూలు చేసి తిరిగి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి డివల్యూషన్ ఆఫ్ ది ఫండ్స్ లో కేవలం 6,80,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు 5 రాష్ట్రాలకి కలిపి. మీరు చూస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో కరువుతో బాధపడతా ఉంటే వాటికి కూడా కేంద్రం నుంచి కరువు సహాయక నిధిని పంపించకపోతే సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు దావా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం మరి 3,60,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో వసూలైతే ఆ రాష్ట్రానికి 6,90,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక న్యాయంగా ధర్మంగా రాష్ట్రాలకి ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తను చేస్తూ ఉంది. నేను మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నా. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చి తిరుపతిలో ఏమన్నాడు? అమరావతిని ఢిల్లీని తలదన్నే నగరంగా అభివృద్ధి చేస్తానికి సహకారం ఇస్తానని అన్నాడు. కానీ ఏం చేశాడు? ఒక చెంబు నీళ్లు, ఒక గుప్పుడు మట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక 2,750 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మనకి రాజధానిలో బిల్డింగులు కట్టడానికి, అట్లాగే మన ఉద్యోగస్తులకు కానీ జడ్జీలకు కానీ వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు కానీ కట్టడానికి కానీ రోడ్లకు కానీ మంచిలకు కానీ
27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంచనా పంపిస్తే ఇవ్వాల ఈ 2,750 కోట్లతో సరిపెట్టుకోమన్నాడు. కానీ అక్కడ ధోలేరా స్మార్ట్ సిటీ కడుతున్నారండి 2 లక్షల ఎకరాలలో. అందులో మొదటి ఫేజ్ 30,000 ఎకరాల్లో దానికి 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని మీకు మనం చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే కాస్త పుస్తకాలు ఎంత అన్యాయం చేస్తున్నాడో, ఎంత దుర్మార్గంగా. ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. అంతేకాకుండా చాలా దుర్మార్గంగా ఏంటంటే రాజ్యాంగంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు సామాన్యులు కాస్తుమా. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు అన్నాడు, మాకు ఇప్పుడున్న ఈ భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు. నిన్న కూడా చెప్తున్నారు బీజేపీ నాయకులు, అందులో సెక్యులరిజం, సోషలిస్ట్ అనే పదాలు మాకు నచ్చవు, అవి తీసేసి ఒరిజినల్గా రాజ్యాంగంలో అవి లేవు కాబట్టి ఆ ఒరిజినల్ రాజ్యాంగంలోకి వెళ్తాము అని నిశ్చితుగా బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా మోడీ ఏమన్నాడు, ఇప్పుడు ఇది జరిగిందంతా ట్రైలర్ రాబోయే ఎలక్షన్ తర్వాత మేము చేయబోయే అసలు సినిమా అప్పుడు చూస్తారు అని చెప్తున్నాడు. అందులో భాగంగానే మీకు మనం చేస్తున్నా లోగడే నరేంద్ర మోడీ ప్రభుత్వం మానిటైజేషన్ అనేటటువంటి ఒక ఆలోచనని, ఒక పథకాన్ని ఈ దేశ ప్రజలకు ఉంచింది. దాంట్లో నేను ఇందాక చెప్పి అవన్నీ ప్రైవేటైజ్ చేయడమే కాదు సుమా, మన పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి హై స్కూల్ కానీ కాలేజీలు కానీ వాటి కింద ఖాళీగా ఉన్నటువంటి భూములు, పోరంబాకు స్థలాలు, పోరంబాకు భూములు, వీటిని కూడా మానిటైజ్ చేయబోతున్నాం. అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి కట్టబెట్టడం కానీ వాటిని కారు చప్పుగా కొంతమందికి అమ్మేసి డబ్బులు లాక్కోవడానికి కానీ వాళ్ళు ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచే వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి దానిని నీతి ఆయోగ్ సంస్థ ఒక మోడల్ యాక్ట్ డ్రాఫ్ట్ రూల్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఏ రాష్ట్రంలోనూ కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఎవరూ దాన్ని ముట్టుకోలా, ఎవరో దాన్ని ముందుకు తీసుకెళ్ళలా. కానీ ఈ రాష్ట్రంలో ఒక వీరభక్త హనుమాన్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల నుంచి ఆయనని బెయిలులో ఉంచినందుకు ప్రతి క్షణం కూడా ఆయనకి ఎట్లా ఆయనకి చెప్పింది చేస్తూ మేలు చేస్తూ, మీరు చెప్పింది నేను ఫాలో అవుతున్నానని చెప్పింది మార్కులు కొట్టేసేదానికి అందరికన్నా ముందు ఈ మహానుభావుడు ఇక్కడ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలులోకి తీసుకొస్తా ఉన్నాడు. మీ అందరికీ మీలో కూడా రైతులు ఉండుంటారు పల్లెటూళ్ళలో, మీరు వినుండాలి. ఇదివరకే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో 100 ఏళ్ళ సర్వే జరిగింది బ్రిటిష్ వార్ టైంలో. సర్వే చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కుటుంబాల్లో తరతరాలు మారాయి. అట్లాగే కొన్ని చోట్ల భూమిలో స్వరూపాలు మారినాయి. సర్వే అవసరమే, కానీ ఆ భూ సర్వే అనేది దానికి తగినంత సిబ్బందిని పెట్టాలి, అట్లాగే తగినంత సమయం కూడా ఇవ్వాలి. అలా చెయ్యలా జగన్మోహన్ రెడ్డి గారు. తక్కువ మందితోనే తక్కువ టైంలో చేయాలని ఒత్తిడి పెట్టాడు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటి, ఒక పట్టాదారు పాస్ పుస్తకం అనేది రైతు చేతిలోకి వెళ్ళాలి. దాంట్లో ప్రతి పేజీలోనూ ఆయన బొమ్మ ఉండాలి. ఆ పట్టాదారు పాస్ పుస్తకం రైతు చేతిలో ఉంటే ఇక మనకు గ్యారెంటీగా ఇంట్లో ఓట్లన్నీ పడిపోతాయి అనేటటువంటి ఆలోచనే తప్ప, అయ్యో దీంట్లో పొరపాటు జరిగితే రైతుకి చాలా అన్యాయం జరుగుతుంది, అది ఆ నష్టాన్ని మళ్ళీ తిరిగి పూడ్చుకోవడం కష్టమవుతుందనే ఆలోచన లేకుండా చేసిన పరిస్థితి జరిగింది.
మీ ఇక్కడ కూడా చేపల చెరువులు అయి ఉండే కదా, కొన్ని చోట్ల చేపల చెరువులు, రొయ్యి చెరువులు అయి ఉండే కదా. చాలా చోట్ల ఏంటంటే చిన్న చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండయి, అట్లా 10 మంది కలిపి ఒక చెరువు ఫారం చేస్తారు. బాబు వాళ్ళకి చెరువు ఫారం చేసుకుంటారు. ఆ చెరువు ఫారం చేసుకున్న రైతులకు సంబంధించి ఏం చేశారో తెలుసా మీరు? అందరి పేర్ల కలిపి ఒకే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. దాంట్లో ఏం రాశారో తెలుసా మీకు? దీన్ని ఎప్పుడైనా రిజిస్టర్ ఆఫీస్కి దీన్ని తీసుకెళ్ళవసంలా. ఎప్పుడైనా ఒక కుటుంబంలో ఒక తండ్రి కూతురు ఇచ్చుకోవాలన్నా, అన్నదమ్ముల మధ్యన పంచుకోవాలన్నా అందరూ దాంట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వస్తే, లేకపోతే ఆ అధికారి దగ్గరికి వస్తే అప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది అని పెట్టారు. ఇవాళ చూస్తున్నారుగా, సైనా అన్నదమ్ముల మధ్యన ఐక్యత ఉంటుందా? అటువంటిది ఎవరో 5-6 వేరు వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ అక్కడికి రావాలంటే జరిగే పనేనా? ఆ రకంగా ఒక దుర్గ నిర్ణయాలు చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకా మన యొక్క భయాన్ని మరింత పెంచినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈరోజు పేపర్లో చదివాను, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అన్నాడు. సంతోషమే. టైటిలింగ్ యాక్ట్ పెట్టినటువంటి నరేంద్ర మోడీ అది తప్పు అని అన్నావా అనడం. అట్లాగే మరి వాళ్ళ కరెంటు బిల్లు చూస్తున్నారుగా, ఒక 2 ఏళ్ళ నాడు ఎంత వచ్చినాయి, ఇవాళ ఎంత వస్తున్నాయి. కారణం ఏంటి అనుకుంటున్నారు? దాంతో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అన్నీ కలిపి తడిసి మోపుడయ్యి మనకి బిల్లులు వేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు అనుకుంటున్నారు? మోడీ ప్రభుత్వం పెట్టిన ఎలక్ట్రిసిటీ బిల్ 2020 రేపు 2025 వచ్చేటప్పటికి చాలా స్పష్టంగా పెట్టారు. రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాను వీల్లేదు. అట్లాగే పేదవాళ్ళకి 200 యూనిట్ల వరకు ఇచ్చేటటువంటి దళితులు, గిరిజనులు, ఇటువంటి బలహీన వర్గాలకు చెందిన పేదవాళ్ళకి 200 యూనిట్ల వరకు ఇచ్చేది. ఈ సబ్సిడీలన్నీ ఎత్తి పారేయాలి అంటున్నాడు. నిజమే. ఈ పేదవాళ్ళకి సబ్సిడీలు ఇస్తే నీకు ఏడుపుగా ఉందా? మరి వాళ్ళ సెమీ కండక్టర్ యూనిట్లు కొత్తగా పెట్టే వాళ్ళకి 75,000 కోట్ల రూపాయలకు సబ్సిడీ ఇవ్వబోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. అది వేదాంత వాడవని, టాటా కంపెనీ వాడికి అవనని 75,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు. ఎవడప్ప చొక్కని మనం అందరం అడగాలి. మన ఓటు ఆయుధం మన చేతిలో ఉంది. ఆ ఓటు ఆయుధంతో మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? మీకు కత్తి, కటార్లు, డప్పు, డాలు వల్ల మీకు ఓటుని ఒక ఆయుధం ఇచ్చా. ఆ ఓటును మీరు సద్వినియోగం చేసుకున్న ద్వారా మీ భవిష్యత్తుని, మీ శ్రేయస్సుని మీరు కాపాడుకోండి అని చెప్పి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పాడు. ఆ పవిత్రమైన ఓటు హక్కును ఉపయోగించుకొని దుర్మార్గంగా, నియంత్రణగా, ఫ్యాసిస్టుగా నడుస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీని గద్దెదించాలి. ఆ నరేంద్ర మోడీకి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పోటీలు. రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు తిడతాడు. కానీ ఈ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి నేను బాగా బూట్లు పాలిష్ చేస్తానంటే ఇంకొక నేను బాగా చేస్తానని ఆయన కన్నా ఆయన చెప్పి తయారవుతూ ఉన్నారు. అందువలన వాళ్ళు ఎవరికి ఓట్లు వేసినా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీకి, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మనం చూసాం. 3 నల్ల చట్టాలు తెచ్చినా ఒక్క మాట మాట్లాడాడే. 13 మాసాల పాటు గొడ్డు చలిలో, మండు ఎండల్లో, జోరు వర్షాల్లో లక్షలాది మంది రైతులు అక్కడ ఉద్యమం చేస్తే ఒక్క మాట, ఇది న్యాయం కాదు మోడీ గారు, మీరు వాగ్దానం చేశారు 2014 ఎలక్షన్లో
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని. కాబట్టి ఎవరి మహానుభావాన్ని చెప్పాలి కదా, కనీసం రైతులకు సానుభూతంగా ప్రకటించాలి కదా. నలుగురు రైతుల మీద అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా ఒక జీప్ తోలిపారేసేసి నలుగురు చనిపోవడానికి కారణమైనటువంటి దారుణమైన సంఘటన జరిగితే, గుండె పట్టుకుని పిండే సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు నోటంట ఒక్క మాట వచ్చిందా? ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం అని మాట్లాడా? ఇవాళ మేము రైతులను ఉద్ధరిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని అంటావు. ఎట్లా నమ్మాలి నిన్ను? అంతేకాదు సుమా, మీ అందరికీ మనం చేస్తున్నాం, మనందరం సిగ్గుపడాలి. మహాత్మా గాంధీ గారు ఏమన్నాడు ఆ రోజున? అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు భావించాలి తప్ప వేరే రకంగా కాదు అని చెప్తే, మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అటవీ సంపద మినరల్స్, అక్కడ వాటిని అదానీలు వాళ్ళకి కట్టబెడటం కోసం కుకీలకి మైతీలకి మధ్యన విభేదాలు పెట్టి, వాళ్ళిద్దరి మధ్యన కొట్లాట్లు పెట్టి, అక్కడ మహిళలని నగ్నంగా ఊరేగించి మానభంగం అత్యాచారాలు చేసి 200 మంది చనిపోవటం, 50,000 మంది ఇళ్ళు వదిలిపెట్టి వేరే చోట తలదాచుకుంటా ఉన్న పరిస్థితులు జరిగితే ఒక్క మాట ఈ దేశ ప్రధాని మాట్లాడారు. ఇతర దేశాల్లో దానిపైన ఆందోళన వ్యక్తం చేశారు, ఐక్యరాజ్య సమితిలో దానిపైన డిస్కషన్ జరిగింది. కానీ దేశ ప్రధాని మాత్రం మాట్లాడిన పరిస్థితి జరిగితే, అయ్యో ఇది తప్పండి అని మాట్లాడరే. జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడవు? చంద్రబాబు ఎందుకు మాట్లాడవు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడవు? మీకు హృదయం లేదా? మనందరం ఒక తల్లి బిడ్డలేం కాదా? మనకు తల్లి చెల్లెళ్ళు అక్కలు లేరా? బేటీ బడావో బేటీ పడావో బేటీ బచావో అని అంటాడే నరేంద్ర మోడీ. మనకి బంగారు పథకాలు తెచ్చినటువంటి మహిళా రెజ్లర్ని, ఆ రెజ్లింగ్ సంస్థ అధ్యక్షుడు లైంగిక వేధింపులు చేస్తే మాకు చాలా దుర్మార్గంగా ఇట్లా ప్రవర్తించాడు, ఇతని మీద యాక్షన్ తీసుకోమని 3 నెలలు దేశ రాజధాని ఢిల్లీలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తే, ఆందోళన వ్యక్తం చేస్తే ఈ ఒక్క మాట మాట్లాడా? ఇంత సిగ్గులేని ప్రధానమంత్రి ఎక్కడన్నా ఉన్నాడా? ఇంత అవినీతి పరుడైన వాడు ఎక్కడన్నా ఉన్నాడని నేను పట్టుకోగలుగుతా ఉన్నా. నేను ఎంపీగా ఉన్నా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు కేవలం 1,200 కోట్ల రూపాయల విలువైనటువంటి బఫర్ ప్రాజెక్టు, బఫర్ డీల్, అందులో ఒక 62 కోట్ల రూపాయలు కమిషన్లు ముట్టిని అనేది ఆరోపణ. ఆ ఆరోపణ మీద ఆ రోజు పెద్ద అల్లరి ఆగం జరిగింది. కానీ పార్లమెంట్లో చర్చకు అనుమతించాడు రాజీవ్ గాంధీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టేదానికి ఆమోదించాడు. చర్చ జరిగింది. ఆ రోజు ఆ ప్రజాస్వామికంగా ఆయన ప్రతిపక్షాల వాయిస్ కూడా ఆయన విలువ ఇచ్చాడు, ఆ స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఇవాళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 526 కోట్లకి ఖాయం చేసిన యుద్ధ విమానాన్ని 1,600 కోట్ల రూపాయలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఎంత ఫ్రాడ్ జరిగిందో అర్థం చేసుకున్నాం. దానిపైన పార్లమెంట్లో చర్చించాలి అంటే ఒప్పుకోలేదు, కమిటీని వెయ్యాలంటే ఒప్పుకోలేదు. మీరందరూ చూశారు ఎలక్ట్రాల్ బాంబ్స్లో, నీకు ఇది నాకు అది డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు, లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. నేను తినను, ఇతరుని తిననేమోను అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇతర దేశాల్లో భారతీయులు దాచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తీసుకొని ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తారని చెప్పారే నరేంద్ర మోడీ. 15 లక్షలు కాదు, 15 పైసలు వేసేవాళ్ళైనా మీ సహకారంతోనే 40 మంది ఈ దేశాన్ని నుంచి ముగ్గురు చోటి లలిత్ మిశ్రా ఇటువంటి వాళ్ళు మన దేశం విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది.
ఒక్కడి నుంచి తెచ్చావా? అదానీ బ్రదరు వినోద్ అదానీ మీద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అతని మీద 200 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కొన్నటువంటి బొగ్గు మీద కొన్ని పరికరాల మీద ఎక్కువ డబ్బు అక్కడికి పంపించి అక్కడి నుంచి మళ్ళీ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ షేర్లు ఎక్కువ రేట్లు పెట్టి షేర్లు ఆ రకంగా వాళ్ళ సంపద పెంచుకుంటే దానిపైన కంప్లైంట్లు ఉంటే ఏం చేశావు? ఎవరిని ముట్టుకోని పరిస్థితి జరిగింది. వాళ్ళు ఈ దేశంలో ఆ రకంగా బ్యాంకులు మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు 190 మంది గుజరాతీలు అని మీకు మనం చేస్తా ఉన్నా. అత్యంత సన్నిహితుడైనటువంటి అనిల్ అంబానీ 47,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని 456 కోట్లు కడితే సరిపుచ్చేశారు సెబీ ద్వారా. ఎన్సిఐటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనే సంస్థ ద్వారా సెటిల్ చేసి 456 కోట్లకి 47,000 కోట్ల రూపాయలు తీశారు. చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు కొన్నారనుకున్నారు? వాళ్ళ అన్న ముఖేష్ అంబానీ కొన్నారు. అంటే అనిల్ అంబానీ ఆస్తులు ముఖేష్ అంబానీకి వెళ్ళి మధ్యలో మన డబ్బు ప్రజలు డిపాజిట్ల రూపంలో దాచుకున్న బ్యాంకుల్లో డబ్బు 47,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయిందని మీకు మనం చేస్తా ఉన్నా. ఈ వాస్తవాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఖచ్చితంగా ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. మేము చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ భావజాలంతో ఉన్న మనుషుల మీద పోత్వారం చదివినప్పటి నుంచి ఆచార్య రంగా గారి మీద అభిమానంతో ఆ స్వతంత్ర పార్టీ, తర్వాత జనతా పార్టీ, లోక్దళ్ పార్టీ అట్ట కింద మీద పడ్డాం. తెలుగుదేశంగా 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన చూసిన తర్వాత, ఆ గవర్నమెంట్ చేసిన పనులన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకత్వానికి కూడా చేతులెత్తి దండం పెట్టి ఓటేస్తారని మాట్లాడుతా ఉన్నా. ఉన్న వాస్తవం చెప్తున్నా సుమా. మన రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఏమంటున్నారు? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యమని చెప్తా ఉన్నారు. కొత్తగానా? 2014లో పొత్తు లేదా? 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు ఉందగా, జనసేన మద్దతు ఇచ్చిందిగా. ఆ రోజున చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పిల్లి మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నాడుగా. మోడీ గారి మంత్రివర్గంలో అశోక్ గజపతిను మన అతను సుజనా చౌదరి మంత్రులుగా ఉన్నారుగా. ఏం చేశారు? మనకు విభజన హామీలు అమలు చేయకపోతే అని మీరు అడగాలి అని నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్పి ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. రెండోది సోదరుడు అడిగాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సంస్థ వాళ్ళు 2019లో ఈ భూములు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ని మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రాష్ట్రాలకు పంపించారు. నేను ఇందాక చెప్పా, ఏ రాష్ట్రం ఇప్పటికి అమలు చేయాల, కానీ జగన్మోహన్ రెడ్డి చేసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి, కార్పొరేట్ సంస్థలకి సులభంగా రైతుల నుంచి భూములు తీసుకునేదానికి ఉపయోగపడేటటువంటి చట్టం. లోపల మీకు తెలుసు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో సిపిఐ సిపిఎం కూడా వాళ్ళు మద్దతు ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం తెచ్చారు. చాలా మంచి చట్టం అది. దాంట్లో 3 పంటలు పండే భూములు తీసుకోకూడదు, సన్నకారు చిన్న రైతుల భూములు టచ్ చేయకూడదు. ఒకవేళ కంపల్సరీగా ఏదైనా భూమి తీసుకోవాల్సి వస్తే ఆ భూమిలో ఎవరెవరు రైతులు ఉన్నారో వాళ్ళందరిలోనూ కూడా 50% కన్నా సగం మంది కన్నా ఎక్కువ మంది ఒప్పుకుంటేనే భూమి తీసుకోవచ్చు అని ప్రావిజన్స్ ఉన్నాయి. మీకు గుర్తు తెలుసుకోండి. ఒక్కసారి మోడీ దాన్ని మార్చేయాలని అప్పుడే ప్రయత్నం చేశాడు. 3 సార్లు ఆర్డినెన్స్ పెట్టాడు.
కానీ రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం వలన దాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రైతుల మీద పెదాల దగ్గర తప్ప ఇక్కడ ప్రేమ లేదు. ఆయన కూడా ఎంతసేపు విదేశీ పెట్టుబడులు రావాలి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలనే కోరికే తప్ప రైతు ఏమైపోతున్నాడు అనేటటువంటి చింతన లేదు. అందువలనే ఆయన ఆ యాక్ట్లో గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి అని అంటే దాన్ని 2.5 రెట్లకి తగ్గించేశాడు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ రైతు వాళ్ళ భూమికి సంబంధించి ఒక రేటు ఇద్దరు అంగీకరిస్తే ఈ చట్టాన్ని తాపు చుట్టేసేసి దాని గురించి పట్టించుకోవట్లా, ఆ రేటు తీసేసుకోవటమే. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు మార్పు చేశాడు. ఆ మార్పు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకి కొండంత కలిసి వచ్చింది. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల సేకరణ పేరు మీదుగా భూములు తీసుకున్నారు, వేలకు వేల ఎకరాలు. రైతుకి ఆ ప్రాంతంలో ఎంత రేటు ఉందో దాని మీద ఇంకొక 1,00,000 ఎక్కువే ఇస్తారు. ఆ 1,00,000 కాక అక్కడున్న మార్కెట్ వాల్యూ పైన కొద్దిగా ఎక్కువ కాక 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు పెచ్చు వేసి కలెక్టర్ని ఒప్పించుకుని ఆర్టీఓని తహసీల్దార్ని ఒప్పించుకుని సభ్యులు చేసుకుని దాంట్లో రైతు ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్సెంటేజ్ ఆయనకి వెళ్ళిపోయింది, తహసీల్దార్ గారి ఆర్టీఓకి వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈ రకంగా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అర్థమైందా మీకు? ఆ రకంగా జరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూముల్ని రైతుల దగ్గర ఉన్నటువంటి వాటిని కబళించే దానికోసం మోడీ పన్నిన కుట్ర. ఈ పిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యో ఎలక్షన్ టైంలో మనకి ఇది చాలా ఊరికి మెడకు ఉరితాడులాగా తగ్గుతుందని ఆ జ్ఞానం ఇంగిటించడం లేకుండా తీసుకొచ్చి పెట్టాడు అని మీ అందరికీ మనం చేస్తూ ఖచ్చితంగా ఇండియా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవేవైతే తప్పుడు నిర్ణయాలు చేశారో రాజ్యాంగానికి సంబంధించి ఉపా కానీ వాటన్నిటికి సంబంధించిన చట్టాలకు సవరణలు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇటువంటి వాటన్నిటికీ కూడా ఉపసంహరించుతుంది ఇండియా కూటమి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మేము రైతులుగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో మేము దాదాపు 13 మాసాలు చేశామండి. 13 మాసాలు చేసి మేము అయ్యా నువ్వే అన్నావు కదా ఇవ్వబోయే బాబు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతా ఉంది. ఫస్ట్ సంతకం స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి +50% ఇస్తాము అని చెప్పారు. ఆ రైతాంగానికి అంతకన్నా ఏం కావాలని అంటున్నాను నేను. ఇవాళ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ధర మీద 15,000 ఎక్స్ట్రా వస్తుంది. ఒక వరి పండించే రైతుకి ఒక ఎకరానికి 15,000 అదనంగా వస్తుంది. శ్రీనివాస్ గారు రాజా వర్మ గారికి చేస్తున్నటువంటి నాగపల్లి గారు